వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రోగ్రామింగ్ నావిగేటర్. అండ్ మనం ముందు వీడియోలో వచ్చేసి మెయిల్ పంపించాం కదా యూజింగ్ ఎక్స్ప్రెస్ జేఎస్. సో అదే ఫంక్షనాలిటీని మనం ఫ్లాస్క్ యూస్ చేసి చేయడంలో ఎలా చేద్దామో చూద్దాం. సో ఫస్ట్ మనం దానికోసం ఒక పైథాన్ ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇందులో మనకు కావాల్సిన మీకు ఆర్కిటెక్చర్లో లైక్ ఫ్లోలో చూపించాను కదా, అంటే ఏ టూల్ యూస్ చేసి చేస్తాం. సో ఫ్లాస్క్ అయితే flask_mail అని ఒక ప్యాకేజ్ ఉంటుంది. సో ఆ ప్యాకేజ్ యూస్ చేసి మనం మెయిల్ సెండ్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఆ పాస్వర్డ్ జనరేషన్ అవన్నీ మీకు 2-స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకొని ఆ యాప్ పాస్వర్డ్స్ అంటే ఏంటి అవన్నీ మీకు ఎక్స్ప్రెస్ జేఎస్ ఈమెయిల్ సెండింగ్ వీడియోలో చెప్పాం. సో అందులో ఉంటుంది, చూడండి. సో ఇప్పుడైతే మనం ఫ్లాస్క్ అప్లికేషన్ యూస్ చేసి మెయిల్ ఎలా సెండ్ చేయాలో చూద్దాం. సో దీనికోసం మనకి ఫ్లాస్క్ రిక్వెస్ట్స్ వస్తాయి కదా. నెక్స్ట్ అవుట్పుట్ని జేసన్ఫై చేయడానికి ఈ మూడింటిని ఇంపోర్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకేమైనా ఇంపోర్ట్స్ కావాలా, flask_mail కావాలి కదా. సో దీని నుంచి మనం మెయిల్ని మెసేజ్ని సో ఇక్కడ మనకి సజెషన్స్ ఎందుకు రావట్లేదంటే అవి మనకి ఇన్స్టాల్ అయ్యి లేవు. సో దాన్ని మనం ఇన్స్టాల్ చేద్దాం. సో దానికోసం మనం పిప్ కమాండ్ యూస్ చేస్తాం. సో ఇది డౌన్లోడ్ అయ్యే టైం పడుద్ది. సో అందులోకి మనం కోడ్ని రాద్దాం. సో ఫస్ట్ అయితే మన ఫ్లాస్క్ అప్లికేషన్కి ఒక రెఫరెన్స్ని క్రియేట్ చేద్దాం. ఫస్ట్ మనం మెయిల్ కాన్ఫిగర్ చేద్దాం. మెయిల్ కాన్ఫిగరేషన్స్ అంటే మనం ఎక్స్ప్రెస్లో చేసాం కదా ఆ ట్రాన్స్ఫార్మర్ లాగా. సో ఇప్పుడు మనం అప్లికేషన్ని కాన్ఫిగర్ చేయడానికి సో ఇప్పుడు మనం ఫస్ట్ మన సర్వర్ ఏంటి, మన మెయిల్ సర్వర్ ఏంటి. సో మీకు ఆ కాన్ఫిగరేషన్ అప్పుడు చెప్పాను కదా, ఎస్ఎంటిపిని యూస్ చేస్తుందని, సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్ యూస్ చేసి మనం మెయిల్స్ సెండ్ చేస్తాం ఎక్కడైనా సరే, దేనికైనా సరే. సో నెక్స్ట్ ఆ పోర్ట్ నెంబర్ ఏంటి, నెక్స్ట్ యూజర్ నేమ్, పాస్వర్డ్, నెక్స్ట్ సో మనకి ఇంకేమైనా ఎస్ఎస్ఎల్ టిఎల్ఎస్ సర్టిఫికేట్స్ ఏమైనా కావాలా, సో అవన్నీ కూడా ఉంటాయి. సో అవన్నీ ఇక్కడ పెడదాం. సో ఇప్పుడు మనకి మెయిల్ సర్వర్ అక్కర్లేదు, మెయిల్ పోర్ట్ ఏ పోర్ట్ మీద రన్ అవ్వాలి. సో 465 is the port. నెక్స్ట్ యూజర్ నేమ్. సో ఇక్కడ మన యూజర్ నేమ్ ఇవ్వాలి. మనం ఏ మెయిల్ నుంచి పంపించాలనుకో ఆ మెయిల్ ఐడి. సో ఇక్కడ మనం 2-స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసిన మెయిల్ ఇవ్వాలి. నెక్స్ట్ ఆ మెయిల్కి ఒక పాస్వర్డ్ ఉంటుంది కదా. సో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఇద్దాం. సో ఆ పాస్వర్డ్ నెక్స్ట్ కాపీ పేస్ట్ చేస్తాం. సో ఆ పాస్వర్డ్ని ఆల్రెడీ మేము కాపీ చేసాం. ఎస్ఎస్ఎల్ని యూస్ చేయాలా లేదా అనేది. సో అలానే టిఎల్ఎస్ అని ఒకటి ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ లేయర్ సెక్యూరిటీ. సో ఇదైతే ప్రెజెంట్ మనకు అవసరం లేదు, అందుకే ఫాల్స్ పెట్టేద్దాం.
సో ఇప్పటికైతే మనం మెయిల్ని కాన్ఫిగర్ చేసాం. సో ఈ మెయిల్కి మన అప్లికేషన్ కాన్ఫిగర్ చేయడానికి సో మన అప్లికేషన్ని ఒక కన్స్ట్రక్టర్లో పెట్టి పంపిస్తాం మెయిల్కి. సో దీనికోసం మనం ఒక రౌటింగ్ ఒకటి క్రియేట్ చేయాలి కదా, app.route మెథడ్ యూస్ చేసి క్రియేట్ చేసాం. సో ఇక్కడ ఎండ్ పాయింట్ ఇవ్వాలి. నెక్స్ట్ అది ఏ మెథడ్ అనేది, సో సపోజ్ ఇందులో కూడా మనం పోస్ట్ మెథడ్ యూస్ చేసాం. సో అదే ప్రాసెస్ని ఇక్కడ కూడా చేద్దాం. సో ఇది నార్మల్ ఫంక్షన్. సో ఇండెంటేషన్ అనేది ఇంపార్టెంట్ పైథాన్కి. సో ఇక్కడ మనం ఏంటంటే మనం ఆ బాడీలో పంపించేది ఇక్కడ తీసుకోవడానికి ఈ డేటాలో అవి స్టోర్ అవుతాయి. సో ఇందులో మనకి ఏటి వస్తాయంటే రిసిప్టెంట్ ఈమెయిల్, నెక్స్ట్ రిసిపెంట్ ఎవరు, సో మనం అక్కడ పాస్ చేసేది 2 కదా, అది ఇక్కడ తీసుకుంటాం. నెక్స్ట్ ఆ సబ్జెక్ట్ ఏంటి, ఆ బాడీ ఏంటి, ఇది రిసిప్టెంట్ మెయిల్. నెక్స్ట్ ఆ సబ్జెక్ట్ ఏంటి, మనం పోస్ట్ మ్యాన్లో ఆ బాడీలో పంపిస్తాం కదా, సబ్జెక్ట్ ఏదైతే అది తీసుకుంటుంది. నెక్స్ట్ ఆ బాడీ మెసేజ్ ఏంటి, మనం ఒక టెక్స్ట్లో పంపిస్తాం కదా, అది ఇక్కడ తీసుకుంటాం. సో ఇక్కడతో మనం పోస్ట్ మ్యాన్ డేటాని మొత్తం రీడ్ చేసి 3 వేరియబుల్స్లో పెట్టుకున్నాం. సో మనం మెసేజ్ పంపించేటప్పుడు మనకి లైక్ ఆ పైన మీరు చూపించాను కదా, అంటే హెడర్లో వస్తుంది కదా, సెండర్ ఎవరు, సబ్జెక్ట్ ఏంటి అనేసి. సో దానికోసం ఇది. సో పైన నా నేమ్ వచ్చి ఇన్బిల్ట్గా నా డీటెయిల్స్ వస్తాయి. సో ఓకే, ఇప్పుడు మనం ఓకే ఈ మెసేజ్ ఆ సబ్జెక్ట్ ఏంటి, ఎవరికి పంపించాలి, నెక్స్ట్ ఆ రిసిప్షన్స్ ఎవరు. స్పెల్లింగ్ ఆ రిసిప్టెంట్ ఈమెయిల్ ఇవ్వాలి. సో నెక్స్ట్ మనం మెసేజ్ బాడీ ఏం పంపించాలి, ఓకే. సో మెసేజ్ చూపించట్లేదు. ఓకే, సో ఇక్కడతో మనం మెసేజ్ని అయితే క్రియేట్ చేసాం. సో ఆ మెసేజ్ని ఇప్పుడు సెండ్ చేయాలి. సో సెండ్ చేసేటప్పుడు ఏవైనా ఎర్రర్స్ వస్తే వాటిని హ్యాండిల్ చేయడానికి మనం ఈ ట్రై కేస్ బ్లాక్ని యూస్ చేద్దాం. ఓకే, మెసేజ్ని సెండ్ చేసాం. ఒకవేళ మెసేజ్ సక్సెస్ఫుల్గా వెళ్తే మనం ఒక మెసేజ్ని డిస్ప్లే చేయాలి, అంటే ఈమెయిల్ సెండ్ సక్సెస్ఫుల్లీ అలా. సో ఈమెయిల్ సెండ్ సక్సెస్ అని పెట్టాం. లేదు ఒకవేళ ఏమైనా ఎక్సెప్షన్ వస్తే, సో దీంతో పాటు మనం ఆ స్టేటస్ కోడ్ కూడా పంపిద్దాం. సో దట్ మనకి ఇక్కడ పోస్ట్ మ్యాన్లో ఈజీగా అనలైజ్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇక్కడ కూడా సేమ్, మనకి ఏదైనా ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్ని డిస్ప్లే చేద్దాం, ఎర్రర్ వచ్చిందని. సో దానికోసం ఇది.
ఈమెయిల్స్. సో దీనికోసం 500 కోడ్ యూజ్ చేద్దాం. ఓకే, ఇప్పటితో అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం ఈ అప్లికేషన్ రన్ చేయాలంటే సో ఇది జస్ట్ బేసిక్ సింటాక్స్. సో దీనికోసం మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఏం అవసరం లేదు. సో ఇక్కడితో అయితే కోడ్ రాయడం అయిపోయింది. సో ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే ముందు వీడియోలో మనం ఆర్కిటెక్చర్ చూసాం కదా, ఏ టూల్ యూస్ చేయాలనేది. సో ఫర్ ఫ్లాస్క్ అయితే ఫ్లాస్క్ మెయిల్ అనే ప్యాకేజ్ని యూస్ చేసి మనం మెయిల్ పంపిస్తాం. సో దానికోసం మనం ఈ కాన్ఫిగరేషన్స్ చేసాం. నెక్స్ట్ ఆ మెయిల్ పంపించడానికి మనం ఒక రెఫరెన్స్ అయితే క్రియేట్ చేసుకొని ఆ అప్లికేషన్ కాన్ఫిగర్ చేసిన అప్లికేషన్ దానికి పంపించాం. సో దీనికోసం ఒక ఎండ్ పాయింట్ అయితే క్రియేట్ చేసాం పోస్ట్ మెథడ్తో. సో ఆఫ్టర్ దట్ మీరు ఏం చేసామంటే మనం అక్కడ బాడీలో పంపించిన తీసుకొచ్చి డేటా తీసుకొస్తాం. సో దానికోసం ఒక మెసేజ్ క్రియేట్ చేసాం. ఆ సబ్జెక్ట్ ఏంటి, సెండర్ ఎవరు, రిసిప్టెంట్ ఎవరు, నెక్స్ట్ ఆ బాడీలో ఏం పంపించాలి. సో ఆఫ్టర్ దట్ మనం ట్రై క్యాచ్ యూస్ చేసి మెసేజ్ అనేది సెండ్ చేసాం. ఏమైనా ఎర్రర్స్ వస్తే మనం హ్యాండిల్ చేసుకోవడానికి వీలయ్యేటట్టు. సో ఈ అప్లికేషన్ అయితే రన్ చేద్దాం, ఈ ఫ్లాస్క్ అప్లికేషన్. సో మనకి ఇదిగోండి ఈ పోర్ట్లో అయితే రన్ అవుతుంది. ఒకసారి పోస్ట్ మెన్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. సో ఇది ప్రీవియస్ పోర్ట్, సెండ్ ఈమెయిల్. ఇప్పుడు మనం ఈమెయిల్ కాకుండా వేరే మెయిల్కి ఇచ్చొద్దాం. సో ఇది మన ప్రోగ్రామింగ్ నావిగేటర్ మెయిల్ అనమాట. సో ఈ ప్రోగ్రామింగ్ నావిగేటర్ మెయిల్కి మనం ఇద్దాం. సో దిస్ ఈజ్ ఫర్ టెస్టింగ్ పర్పస్. సో ఇది మనం ఫ్లాస్క్ యూస్ చేసి పంపించాం. జేఎస్ ఉండదు, ఫ్లాస్క్ మెయిల్. ఓకే, సో ఒకసారి ఆ ఎండ్ పాయింట్ని అయితే హిట్ చేద్దాం. ఈమెయిల్ సెండ్ అవుతున్నట్లుంది. ఓకే, మనకి 200 కోడ్ వచ్చింది. మనం ఏదైతే రాసామో అది ఈమెయిల్ సెండ్ సక్సెస్. మనం అక్కడ మెసేజ్ ఏం రాసాం, ఈమెయిల్ సెండ్. సో ఇదైతే కాల్ అయింది. సో మనకు ఆబ్వియస్గా మెయిల్ అయితే సెండ్ అయ్యి ఉంటుంది. ఒకసారి చెక్ చేద్దాం. ఇదిగోండి గైస్, దిస్ మెయిల్ ఈజ్ సెండ్ యూజింగ్ ఫ్లాస్క్ మెయిల్. సో ఇది మనం ముందుగా మనం ఎక్స్ప్రెస్తో ఎలా చేసామో సేమ్ లాజిక్ ఇక్కడ కూడా. ఫస్ట్ కాన్ఫిగర్ చేసాం, ఆ తర్వాత మెసేజ్ని క్రియేట్ చేసాం, ఆ సెండర్ ఎవరు, నెక్స్ట్ ఆ రిసిప్టెంట్ ఎవరో రాసాం, ఆ తర్వాత మనం ఆ మెసేజ్ని సెండ్ చేసాం. సో ఇక్కడ మనం యూజ్ చేసేది flask_mail మెయిల్. సో ఈ టూల్ని యూజ్ చేసి మనం మెసేజ్ని అయితే పంపిస్తున్నాం. సో ఇది గైస్. అండ్ మీకు ఈ కాన్ఫిగరేషన్లో అయినా అంటే మీకు అదే మీ ముందు వీడియోలో చెప్పాం కదా, మీకు 2-స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకోవడం రాకపోయినా అండ్ ఆ యాప్ పాస్వర్డ్స్ని జనరేట్ చేసుకోవడం అండ్ వాటిని ఎలా ఇంటిగ్రేట్ చేయాలో చూడడం. సో ఇదంతా ఈజీ అని. సో మీరు జస్ట్ ఇక్కడ పెట్టడమే. సో మీకు అక్కడ ఏమైనా ఎర్రర్ వచ్చినా, మీకు ఏదైనా సపోర్ట్ కావాలన్నా సరే మీరు మా మెయిల్తో కాంటాక్ట్ అవ్వచ్చు. మా మెయిల్ ఐడి అనేది మీ డిస్క్రిప్షన్లో పెడతాం. అండ్ మీకు ఈ సోర్స్ కోడ్ కావాలన్నా సరే మా గిట్హబ్లో పెడతాం. అండ్ ఆ గిట్హబ్ లింక్ కూడా మేము డిస్క్రిప్షన్లో పెడతాం. సో దట్ మీకు కూడా యూజ్ అవుద్ది. సో మీకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంకేమైనా కావాలన్నా ఎక్స్ట్రావి, సో మీరు మాతో కాంటాక్ట్ అవ్వచ్చు. సో దట్ మేము కూడా అవి అనలైజ్ చేసి మీకు చెప్తాం. సో దట్స్ ఆల్ ఫర్ ద ఫ్లాస్క్. అండ్ ఇది ఫ్లాస్క్తో మనం చేసాం. మనం నెక్స్ట్ వీడియోలో స్ప్రింగ్ బూట్తో చేసి చూద్దాం మనం మెయిల్ ఎలా సెండ్ చేయాలో అండ్ నెక్స్ట్ దానికి కావాల్సిన వేటు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు మా అప్డేట్స్ తెలియాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ click on the bell icon guys. See you on the next video. Bye.